మీనరాశి వారికి 2 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. భాగ్యంలో శుక్రుడు, షష్టంలో కేతువు. భాగ్య శుక్రయోగం ఆర్థిక పరిపుష్టిని ప్రసాదిస్తుంది. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. మీ విజ్ఞానం ఆర్థిక పరంగా విజయాన్ని ప్రసాదించడమే కాకుండా ప్రణాళికల్ని కూడా సిద్ధం చేస్తుంది. కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయాలి. గిట్టని వారు తప్పుదోవ పట్టిస్తారు. నిందారోపణలు మోపేవారు ఉంటారు. ఆత్మవిశ్వాసం సర్వదా సర్వప్రధానం. గ్రహావేశాలకు గురి కావద్దు. ఆగ్రహావేశాలకు గురి కావద్దు. ఆటంకాలను తెలివిగా అధిగమించాలి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. నిరుత్సాహపరిచే సంఘటనలకు దూరంగా ఉండండి. చెడు ఊహించవద్దు. మనోబలంతో ముందుకు సాగండి. చంచల నిర్ణయాల వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. గ్రహబలం మిశ్రమంగా ఉన్నది కాబట్టి ఏకాగ్రత పెంచండి. మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ పరంగా బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఇబ్బందులు రావు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తగిన విశ్రాంతి అవసరం. శాంతంగా సంభాషించండి. ధర్మబద్ధమైన మీ సత్ప్రవర్తన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. సమాజంలో గుర్తింపుని ప్రసాదిస్తుంది. పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది.